హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతీస్ బారు కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీకోసం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తున్నానండి. అది కూడా చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందన్నమాట. కాకపోతే మనకి బ్యాటర్ రెడీగా ఉంటే చూసారండి ఎంత స్మూత్గా, అసలు చాలా పఫీగా వస్తాయండి. అండ్ పిల్లలకు కూడా ఏంటంటే ఈవెన్ పొద్దున్నే చట్నీ వేయాలన్నా ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చట్నీ లేకపోయినా కూడా ఇలా వెజ్జీస్తో చక్కగా తినేస్తారనమాట. సో ఫస్ట్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసి కొంచెం ఆవాలని వేసి వేగిపోయిన తర్వాత ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలానే బాగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకొని, దాంతోపాటు ఒక 2 స్పూన్స్ మటర్ని యాడ్ చేసేసుకొని అందులోనే ఒక క్యారెట్ని అంటే పెద్దది కొంచెం పిండిని బట్టి మనం తీసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తురుముకొని యాడ్ చేసేసుకున్నాను. ఇలా కొంచెం 2 నిమిషాల పాటు దీన్ని బాగా కంబైన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం ఉప్పు అండ్ లైట్గా కారాన్ని యాడ్ చేస్తున్నాయండి. సో మనం తినేదాన్ని బట్టి కూడా మనం కారం అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంకా చట్నీస్ ఏమీ ప్రిఫర్ చేసేసుకోవట్లేదు కాబట్టి. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలాగా బాగా కుక్ చేసుకోవాలండి. మనకి అది మొత్తం కూడా బాగా పట్టేలాగా. సో మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ దీనిలోనే కొంచెం చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నా అండి. టేస్ట్ పర్పస్ కోసం చాలా బాగుంది ఇంగువ కనుక యాడ్ చేస్తే. సో ఇలాగా అంతా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కూడా మనకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. నేనైతే నార్మల్గా ఇడ్లీ బ్యాటర్కి 1 కప్పు మినపగుండ్లకి 3 కప్స్ యాడ్ చేస్తాయండి. సో ఎందుకంటే కొత్త వాటికి ఏంటంటే ఎక్కువ బురి వస్తుంది. అదే మనకి నార్మల్గా ప్యాకెట్ అయితే కనుక 1:2 రేషియోలో తీసుకుంటాను అనమాట. సో ఇలాగా బ్యాటర్ని చక్కగా మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్స్లోకి యాడ్ చేసేసుకొని చక్కగా వీటిని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. సో పిల్లలకి ఏంటంటే పొద్దున్నే కొంచెం హెల్దీగా అండ్ అలానే కొంచెం వెరైటీగా ఉండాలి కాబట్టి ఎప్పుడు చేసే నార్మల్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కనుక చేసి ఇచ్చారంటే వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. అలానే హెల్త్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా చేతికి అంటలేదు అంటే కనుక సో మనకి ఇది ఉడికిపోయినట్టే అనమాట. సో చక్కగా ఇవి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకి హెల్దీ వెజిటేబుల్ ఇడ్లీ రెడీ అయిపోయినట్టు అనమాట. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో కొంచెం వెరైటీగా చేసి పెడితే చాలా బాగుంది కదా. సో మీకు కనుక నచ్చితే ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా మా ఇంట్లో ట్రై చేయండి. అలానే నార్మల్ ఇడ్లీతో కంపేర్ చేసుకుంటే ఒక 2 తింటే సరిపోతుందండి. సో వెయిట్ లాస్ కూడా పనికొస్తుందన్నమాట. సో చూసారు కదండి, ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.